అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం 24వ విభాగానికి అందరికీ స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో బద్దెన గారు చెప్పినటువంటి మరో 2 చక్కని పద్యాలని వాటి భావాల్ని తెలుసుకున్నాము. ఇందులో మొదటి పద్యంలో ఏం చెప్తున్నారంటే బద్దెన గారు, అందము, అలంకరణ, వస్త్రధారణ, పరిశుభ్రత ఇవన్నీ కేవలము స్త్రీకి ఉండాలని కోరుకుంటారు పురుషులు. కానీ భార్య అందంగా ఉంటే సరిపోదటండి, భర్త కూడా అందంగా ఉండాలట. అది ఎలాగో చెప్తున్నారు. తలమాసిన నులుమాసిన వలువలు మాసినను ప్రాణవల్లభునైనన్ కులకాంతయైన రోయును తిలకింపగ భూమిలోన దిరముగ సుమతి. తలమాసిన నులుమాసిన, తలమాసిన అంటే వారానికి ఒకసారి కూడా తలంటి స్నానం చేయకుండా చింపిరి జుట్టుతో ఉంటూ ఆ తలని సరిగా దువ్వుకోకుండా అలా ఉంటూ, ఒలుమాసినన్, ఒళ్ళేమో మాసినన్ అంటే ఏమిటి, శుభ్రం లేకుండా ఉండడం, ఎప్పుడు చూసినా స్వెట్ స్మెల్ వస్తూ ఉండడం, సరిగ్గా స్నానం చేయకపోవడం, ఇలా ఉంటూ వలువలు మాసినను, వలువలు అంటే బట్టలు, వస్త్రాలు, వేసుకున్న టీషర్టే 15 రోజులైనా అదే షర్ట్ వేసుకుంటూ ఉండడం, ఇలా కనుక ఉంటే ప్రాణవల్లభునైన, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటటువంటి భర్త అయినా సరే, కులకాంత అయిన రోయును, కులకాంత అంటే పతివ్రత శిరోమణి అంటే భార్య ధర్మాన్ని సర్వదా నిర్వర్తించేటటువంటి ఎంత పతివ్రతామ తల్లి అయిన స్త్రీ కూడా భర్తని ఇష్టపడదుట. అందుకని ఏం చెయ్యాలి, భర్త కూడా తాను చక్కగా శుభ్రమైన వస్త్రధారణతోటి చక్కగా కనిపించాలట భార్యకి. అప్పుడే ఆ భార్య ఆ భర్తను ఇష్టపడుతుంది సుమా అని ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు. చింపిరి జుట్టుతో ఉన్నవాణిని, మురికిగాను దుర్గంధముగాను ఉన్నవాణిని, మాసిన బట్టలు ధరించువాణిని, అట్టివారు తన భర్త అయినను సరే సదాచారము గల గురువుని కూడా ఇష్టపడదు అని బద్దెన గారు ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు. రెండో పద్యంలో చూడండి. తానుపయోగింపని సిరి మానవపతి చేరు కొంత మరి భూగతమౌ కానల నీగలు గూర్చిన తేనియరు చేరునట్లు తిరముగ సుమతి. తాను ఉపయోగింపని సిరి, సిరి అంటే అర్థం ఏమిటి, సంపద. తాను ఉపయోగింపని సిరి, చాలా సంపద ఉంటుంది కానీ తనకి తాను ఉపయోగించుకోడు, తాను తినడు, ఇతరులకు పెట్టడు. అలాంటి సంపద ఏమవుతుందిట, అలా కూడబెట్టి పూర్వకాలం అయితే ఏం చేసేవారు, పెద్ద పెద్ద పాత్రల్లో పెట్టి వెండి రూపాయి నాణ్యాలు, బంగారపు నాణ్యాలు, ఉన్న రోజుల్లో బంగారపు నాణ్యాలు ఇవన్నీ కూడా భూమిలో పాతి పెట్టేవారు. కాలక్రమంలో యజమాని గతించిన తర్వాత ఈ సంపద అంతా కూడా రాజుల పాలయ్యేది. కొంత సంపద ఏమో భూమిలో కలిసిపోయేది. ఈ రకంగా నాశనం అయిపోతుంది సుమా. కొంత ఏమో ప్రభుత్వం పాలవుతుంది, కొంత ఏమో భూమి పాలవుతుంది. అది ఎలాగా, కానల నీగలు కూర్చిన, కానలన్ అంటే అడవుల్లో ఈగలు తేనె పట్టు పెట్టుకుంటాయి, కూర్చినన్ అంటే చక్కగా పోగు చేసుకుని తేనెని పువ్వుల మీద ఉండే మకరందాన్నంతా పట్టుకొచ్చి ఒక చోట తేనె పట్టు పెడితే దానిని ఎరుజేరునట్లు తిరముగ సుమతి. ఒరులు అంటే ఇతరులు, ఇలా పోగు పెట్టి ఏం చేస్తున్నాయి, ఇతరులకు అప్పగిస్తున్నాయి, మానవులకు అప్పగిస్తున్నాయి తప్ప ఆ తేనెని అవి కొంచెం కూడా వాడుకో. అలాగే మనిషి కూడబెట్టిన సంపదని తాను తినకుండా దాన ధర్మాలు చేయకుండా దాచుకుంటే అది పరుల పాలవుతుంది సుమా అని ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఇలాంటి పద్యమే ఒకటి మనకి వేమన శతకంలో ఉంటుంది, గమనించారో లేదో. ధనము కూడబెట్టి ధర్మంబు చేయక తాను తినకలస్స దాచుగాక తేనెటీగ గూర్చి తెరువరికి ఇయ్యదా విశ్వదాభిరామ వినురవేమ. అది వేమన శతకంలో వేమన గారు చెప్పినటువంటి పద్యం. అది ఇది కూడా పోల్చి చూస్తే మనకి భావము ఒకటే. ఏమిటి మొత్తం మీద భావం ఏమిటి, సంపద ఉన్నప్పుడు దాన ధర్మాలు చెయ్యాలి, అది ఈ పద్యం యొక్క భావం. వేమన గారు చెప్పింది కూడా అదే. కాబట్టి ఉన్న దాంట్లో మనం అప్పు తెచ్చి దానం చేయమని చెప్పట్లే, మనం సంపాదించిన దాంట్లోనే మనం ఆనందంగా జీవిస్తూ తోటి వారికి సాయపడగలిగితే
అదే ఉత్తమమైన ధర్మము. అప్పుడే ఆ సంపదకి విలువ పెరుగుతుంది అని చెప్తున్నారు బద్దెన గారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని యూట్యూబ్లో మాత్రమే చూడండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.